కేఈ కృష్ణమూర్తి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సొంత ఊరికి మంచినీటి కుళాయిలు తెచ్చుకోలేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బుగ్గన టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలు మర్చిపోయిన నాయకులు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీకు బిల్డింగులు కట్టడానికి ఎవరన్నా అడ్డం వచ్చినారు? ఎవరు అడ్డం వచ్చినారండి? ఒక ఆయన చూస్తే వాళ్ళ నాయన 8 సార్లు ఎమ్మెల్యే అవుతాడు, వాళ్ళ ఊర్లో ఒక ఊరికి కూడా కుళాయి లేదు, మనల్ని అడుగుతాడు నువ్వేం చేసినామని. ఒక ఆయన చూస్తే సారాయి కేసులో 3 నెలల లోపల ఉంటాడు, దొంగ మైనింగ్ చేస్తాడు, ఆయన చెప్తాడు మనకు రియల్ ఎస్టేట్ మాఫియా అంట. ఇది బొంబాయి నగరం అయినట్లు ఏం మాట్లాడేటప్పుడు కూడా ఎంత అన్యాయమైన మాట. అయితే మనిషి ఒకనొకప్పుడు దొంగ సారాయి చేసి సెంట్రల్ జైల్లో ఉన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏంది 2 నెలల 3 నెలలు ఎందుకు? దొంగ సారాయి కాల్చి. ఆ దొంగ సారాయి కాల్చినందుకు అప్పుడు సారాయి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కట్టేసినారు 2 రోజులు సారాయి డిపోలో. వాస్తవమా కదా? మాట్లాడిన మనిషి మళ్ళా